రాష్ట్రంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ వాస్తవంగా చూసుకున్నట్లయితే అంకెలు బల అమలు మాత్రం డీల. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు జరిగిన వాటికేమో స్థలాల కింద రిజిస్ట్రేషన్. ఒక పక్కన ఇల్లు కట్టేసుకుని ఉన్నారు కదా, అక్కడ ఏకంగా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. కానీ ఇల్లు కట్టేసుకున్న వాటికేమో పుట్టి స్థలాల కింద అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. చెప్పేది మాత్రం 31.19 లక్షలు, కానీ వాస్తవ లబ్ధిదారులు ఏమో 18,50,000 మాత్రమే. లెక్క ఎక్కువ చేసి జగన్ ప్రచారం. అనుచరులకు ఫ్లాట్లు కేటాయించాలని చెప్పేసి అధికారులపై వైకాపా నేతలు ఒత్తిళ్లు కూడా. మొత్తంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖ ఈ నెల 6వ తేదీన రూపొందించిన నివేదిక ప్రకారం నివాస స్థలాల మ్యాపింగ్ జరిగిన లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా 18,50,000 మంది మాత్రమే ఉన్నారు. జగన్ చెబుతున్న 31 లక్షల మంది అయితే ఇక్కడ లేరు. మిగిలిన 12 లక్షల మంది లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో వారికే తెలియాలి. అయితే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాల్లో సంబంధం లేకుండా కొందరికి స్థానికంగానే పట్టాలు ఇచ్చిన వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంది. రాష్ట్రంలో 18.50 లక్షల మంది లబ్ధిదారులు గత నెల 22వ తేదీన వరకు కూడా 15.11 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అను అను అంటే మిగిలినవి కలుపుకుంటే అనువు కాని చోట్ల స్థలాలు అవంతో కొందరైతే లబ్ధిదారులు ముందుకైతే రావడం లేదు. స్థానికంగా ఉండని వారైతే కూడా స్థానికంగా లేవని చెప్పేసి ఆసక్తి అయితే చూపెట్టడం లేదు. పట్టణాల్లో పొందిన లబ్ధిదారులు లేదా వారసులు లేకపోవడంతో ఇతర సమస్యలు కూడా కారణమవుతున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే వీరికి రిజిస్ట్రేషన్ అయితే చేశారు, కానీ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ చాలామంది ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న వారికి ఓన్లీ స్థలాల కింద అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగిందనమాట. సో మిగిలిన వారికి మాత్రం ఇల్లు కింద కట్టలేని ఎవరైతే ఉన్నారో వారికైతే పర్వాలేదు, స్థలమే ఉంటుంది కాబట్టి. కానీ ఇల్లు కట్టుకున్న వారికి అయితే ఓన్లీ స్థలాల కింద అయితే రిజిస్ట్రేషన్ చేయడంతో వారైతే నష్టపోతారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అయితే పంపిణీ అయితే కాబోతున్నాయి తొందరలోనే. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.